హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన అభిమానులు బ్రతికున్నా చనిపోయినా కూడా ఎంతోమందికి స్ఫూర్తినిస్తారు అని ఈ ఒక్క ఉదాంతం తెలియజేస్తుంది. ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తల నడవడికి కూడా అదే రకంగా ఉంటుంది. అయితే ఒక అభిమాని విజయ్ కృష్ణకి సంబంధించినటువంటి ఘటన మీరు రీసెంట్గా చూసి ఉండొచ్చు. మనకి గుంటూరు కిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక గుండెని వేరే వ్యక్తికి అమర్చడం కోసం తీసుకువెళ్తున్నటువంటి ఆ ఎక్స్ప్రెస్ వే అని చెప్పి రెడీ చేసి ఆ గుండెని తరలించినటువంటి పరిస్థితి. అది ఎవరిది అంటే జనసేన కార్యకర్త విజయ్ కృష్ణది. తాను రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి జనసేన కార్యకర్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనతో అవయవదానానికి అంగీకరించినటువంటి తల్లిదండ్రులు. అంటే విజయ్ కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఒక తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు, రాజమండ్రి దగ్గరలో ఉండేటువంటి అవలోని బాంబే అనేటువంటి గృహాల్లో వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం. నిజంగా చెప్పాలంటే మొన్న రిలీజ్ అయినటువంటి ఓజీ సినిమా 5 షోలు వరుస పెట్టి చూసాడట. అంత పిచ్చ అభిమానం అనమాట ఇతనికి, విజయ్ కృష్ణకి పవన్ కళ్యాణ్ గారు అంటే. అయితే ఒక రోడ్డు ప్రమాదంలో అతను గాయపడడం జరిగింది, బ్రెయిన్ డెడ్ అయిపోవడం జరిగింది. ఇంకా హాస్పిటల్ వర్గాలందరూ కూడా ఇంకా అతను చనిపోతారమ్మా, ఇంకా ఈరోజు రేపు అన్నట్టే ఉంది, కొద్ది గంటల్లో చనిపోతారని చెప్తే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. ఒక అభిమాని ఇలా చనిపోయాడు సార్, చనిపోయేటువంటి పరిస్థితి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల్ని పంపించి అనుశ్రీ సత్యనారాయణ గారు అని చెప్పి రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆయనకి చెప్పి మీరు వెళ్ళి ఆ తల్లిదండ్రులను ఒప్పించండి, అవయవదానం గురించి వాళ్ళకి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పండి, ఆ అబ్బాయి చనిపోవడంతో పాటు ఇంకా చాలామందికి పునర్జన్మనిచ్చేటువంటి అవకాశం ఉంటుందని వాళ్ళకి తెలిసేలాగా అర్థమయ్యేలా చెప్పండి అంటే వాళ్ళ తల్లి పక్షవాతంతో బాధపడుతున్నా సరే మా అబ్బాయి చనిపోతూ ఇంకొక 4గురికి 5గురికి అవయవదానం ద్వారా వాళ్ళని మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నాడు అంటే అంతకన్నా మాకేంటి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇంకా మేము కాదంటామా అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే వెంటనే కిమ్స్ హాస్పిటల్ గుంటూరు దగ్గర నుంచి మిగతా అవయవాలన్నీ, మిగతా అవయవాలన్నీ కూడా ఒక 5గురికి దానం చేసినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మనకు తెలుసు. ఆయన సినిమాల్లో ఉన్నప్పుడే చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి వారసత్వమా ఆ సమాజ సేవ అనేది ఆయన నరాల్లో ఎలా నింపుకున్నారో తెలియదు, కానీ ఆయన సినిమాల్లోనే ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆయన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సామాజిక స్పృహ ఉండేటువంటి ఒక పాట మాట ఏదో ఒకటి ఉండేది. అలాంటిది ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన జీవితాన్నే ప్రజల కోసం పణంగా పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని తన పిల్లల పేరు మీద ఉండేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం తీసి కౌలు రైతులకి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనిషి. ఇంకా ఆయన అభిమానుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా ఎన్నో సేవా కార్యక్రమాలు అట, ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా అభిమానులు కావచ్చు, అందరూ కూడా సమాజ సేవ వైపు, సమాజంలో ఏదన్నా రోడ్లు బాగాలేదా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి చేస్తారు, ఏదన్నా ఎవరికన్నా ఆర్థిక సహాయం హాస్పిటల్కి కావాలా వాళ్ళు చేస్తారు. అలాంటి కార్యక్రమాలు కొన్ని వందల వేలనే చెప్పాలి, 1, 2 అని కాదు. ఇకపోతే వాళ్ళ అభిమానులు చనిపోతే కూడా ఇలా చాలామందికి ఉపయోగపడుతున్నారు అంటే ఆ స్ఫూర్తి ఎంతవరకు వెళ్తుందో ఆలోచించండి. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ చాలా చాలా గొప్పగా ఆలోచించారు. ఈ టైంలో అబ్బాయి చనిపోయాడు, వాళ్ళకి ఆర్థిక సహాయం డెఫినెట్గా పార్టీ నుంచి ఏదో ఒక విధంగా చేస్తారు, కానీ సకాలంలో ఒక ఆలోచన వచ్చింది చూసారా పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పిస్తే ఎంతోమందికి ఆ అబ్బాయి తాలూకా అవయవాలు ఉపయోగపడతాయి, వాళ్ళలో ఎంతో మంచి స్ఫూర్తినిచ్చినటువంటి అవకాశం కల్పిస్తుంది, జీవితాంతం వాళ్ళ రూపంలో అబ్బాయిని చూసుకోవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అదే టైంకి తట్టడం అనేది కూడా చాలా గొప్ప విషయం. రీసెంట్గా చిరంజీవి గారు కూడా అరవింద్ గారి తల్లి గారు చనిపోయినప్పుడు కూడా ఇదే రకంగా అవయవదానం అరవింద్ గారిని ఒప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించి చేశాను అని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. సో అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా చిరంజీవి గారు చాలా సందర్భాల్లో ఈవెన్ మనకి ఆయన చిరంజీవి గారు అంటే ఒక సినిమా హీరోగానే కాదు, సమాజంలో మార్పులు తీసుకొచ్చినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా మనకి చాలా సుపరిచితులు. ఎందుకంటే అప్పటి వరకు ఉండేటువంటి హీరో అభిమానులందరూ కూడా పాలాభిషేకాలు, పూడ్లాభిషేకాలు, కటౌట్లు కట్టడానికి వీటికే ఉపయోగపడేవాళ్ళు. కానీ వాళ్ళని ఈ రకంగా కూడా సమాజ సేవ వైపు, అన్నదానాలకి, లేదంటే ఎవరన్నా విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడానికి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అనే ఒక సామాజిక వైపు వాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి
అలాంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి తమ్ముడు ఇంతకన్నా గొప్పగా అలాంటి వ్యక్తి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వాళ్ళ అభిమానులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. సో డెఫినెట్గా అతను చనిపోయినా కూడా ఎంతోమందికి అవయవదానం చేసి నిజంగా ఒక మంచి హీరోగా నిలిచాడని చెప్పాలి విజయ్ కృష్ణ. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మాలో ఒకడుగా, జనసేన పార్టీ జన సైనికుడిగా, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా ఈ మధ్యకాలంలోనే మాతోటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మాతోటి మమేకమైపోయి మా కుటుంబ సభ్యులుగా ఒకడైన మా విజయ్, మేము మామూలుగా బక్కడ అని తమ్ముడు అని అలా పిలుచుకుంటాం, కానీ మనోడు విజయ్ కృష్ణ సడన్గా మొన్న 2 days బ్యాక్ ఒక యాక్సిడెంట్లో దెబ్బతల్లి బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల, అంతేకాకుండా నిజంగా అతని యొక్క ఆదర్శాలు ఎలాగున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు ఎలాగుంటాయో అదేవిధంగా అప్పుడప్పుడు అలా అందరు స్నేహితులు చెప్పేవాడంట, నేను కానీ చనిపోతే నా యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయండి అని మామూలు సరదాగా చెప్పినట్టు అలా చెప్తుండేవాడంట. అది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళ ఒకే ఒక కొడుకు, వాళ్ళ మదర్కి పెరాలసిస్ స్ట్రోక్, వాళ్ళ నాన్నగారు డ్రైవరు, వాళ్ళకి ఒకే ఒక కొడుకు. నిజంగా 28 సంవత్సరాల వయసున్న కుర్రోడు, మంచి ఎదుగుతున్న కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరం. కానీ ఆ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతోటి, చిన్నాన్నగారు కానీ అందరూ కూడా పెద్ద మనసుతోటి మా వాడు ఆశయం ఆర్గాన్స్ డొనేషన్ ఎప్పటి నుంచో చెప్పాడండి అప్పుడప్పుడు దాన్ని. ఎందుకంటే మా ఊరు పోతే ఒక 4-5కి ప్రాణదానం చేస్తే మా ఊడు ఇంకా బతికున్నట్టే మేము భావిస్తామని వాళ్ళు ముందుకు రావడం, అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రితో మేము మాట్లాడటం, ఎప్పటికప్పుడే వైబ్రెడ్డి సూర్య, మా యువనాయకుడు వైబ్రెడ్డి సూర్య, అలాగే మా విక్టరీ వాసు, మా జనరల్ సెక్రటరీ వీరబాబు గారు, వీళ్ళందరూ మంచి, మా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టరు గుల్లయ్య, గుత్తుల సత్యనారాయణ, వీళ్ళందరూ ఆ రోజు నైట్ మొత్తం అందరితోటి మాట్లాడి సుమారు నైట్ 11-12 గంటల వరకు అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరు కిమ్స్ హాస్పిటల్కి పంపించడం. వాళ్ళు వెంటనే ఈ ఆర్గన్స్ అందులోనే ఒక 14 ఏళ్ళ తిరుపతి కుర్రోడికి మన విజయ్ హార్ట్ని డొనేట్ చేయడం. 14 ఏళ్ళ కుర్రోడి కంటే అది నుండి 100 ఏళ్ళు జీవించడానికి ఎంతో ఉపయోగపడ్డాడో చూడండి ఈ అబ్బాయి. నిజంగా మా జన సైనికుడు చనిపోయినాడు అని ఒక బాధ ఒకవైపు ఉంటే, ఇటువంటి డొనేషన్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడాడని మరొక వైపు మాకు చాలా గర్వంగా కూడా ఉంది. నిజంగా మా జనసేన పార్టీ తరఫున అతనికి ఆత్మశాంతి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.